అమ్మచాటు కూచివి ఆడపడుచును చూసుకుని రెచ్చిపోతున్నావా? అసలిదంతా నీ వల్లే. ఆ రోజు నోరు మూసుకుని నా కొడుకుతో తాళి కట్టించుకుంటే మన 2 కుటుంబాలు ప్రశాంతంగా ఉండేవి. పెళ్లి ఆగినందుకు నువ్వు మా మీద ఏడవడం కాదు, ముందు నీ ఆలోచన మార్చుకొని ఆ తర్వాత నీ కొడుకు బుద్ధిని మార్చుకో. అంటే ఏంటి? నేను కూడా ఈ ప్రీతిలా నీకు దాసీగా ఉండాలనుకుంటున్నారా? కాదు, కనీసం జీవితంలో ఒక్కసారైనా మనిషిగా బతకమంటున్నాను. ఎన్నిసార్లు తిట్టినా, ఎంత అవమానించినా, ఆఖరికి అరెస్ట్ చేయించినా ఇంకా ఎందుకు మా చుట్టూ శనిగ్రహంలా తిరుగుతున్నావు? శని కూడా దేవుడే కదా సరసు. ఇలాంటి వాళ్లతో పోల్చి ఆ దేవుణ్ణి అవమానించడం ఎందుకు? ఏయ్ నిన్ను! చెయ్యి ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీదకు పడితే వాళ్ల మీదకు లేపడం కాదు. ఇంకోసారి చెయ్యెత్తితే విరిగిపోతుంది. నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. అబ్బా, ఆవిడతో మాట్లాడి టైం వేస్ట్. పదండి మనం వెళ్దాం. ఎన్ని రోజులు నా మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు నన్నే టైం వేస్ట్ అంటావా ప్రీతి? నిన్న మొన్నటి వరకు నత్తగొలలా ఉన్న నవ్య ఇప్పుడేంటి పెత్తనం చేస్తుంది? సరసు జుట్టు నా చేతిలో ఉందని తెలిసి కూడా వీళ్ళకి ఇంత పొగరు ఎలా వచ్చింది? ఎన్ని రోజులు సరసును మాత్రమే టార్గెట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇమ్మీడియట్ గా గేమ్ ప్లాన్ మార్చేయాలి. వాగ్దేవి, పొద్దున్నే ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళాలని పిల్లలకి చెప్పి నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? పిల్లలు అక్కడ తయారై ఉన్నారు. అది అయిపోతుందండి, బయలుదేరుతాను. ఏంటి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఉదయం నుంచి కాస్త తల తిరుగుతున్నట్టుగా నీరసంగా ఉందండి, అందుకే. మరి మందులేమైనా వేసుకున్నావా? లేదండి, కాఫీ తెమ్మని చెప్పాను. అది తాగితే కాస్త అయినా రిలాక్స్డ్గా ఉంటుందేమో చూద్దాం. మేడం, కాఫీ. థ్యాంక్స్. మ్యామ్, మేము రెడీ అయి ఉన్నాం. షల్ వి గో? ఎక్కడికి రా వెళ్ళేది? తనకి తలనొప్పిగా ఉంది, ఆ పనేదో మీరు చూసుకోవచ్చు కదా. మ్యామ్, సడన్గా తలనొప్పి ఏంటి? పోనీ మీరు రెస్ట్ తీసుకోండి మ్యామ్. డాడ్ చెప్పినట్టు మేము వెళ్ళి ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ అటెండ్ చేసి వస్తాం. నో 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 తేజ, ఆ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా.
మీతో పాటు నేను కూడా ఉంటే హెల్ప్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఐ విల్ సెటిల్ డౌన్. ఏంటిది వాగ్దేవి? ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదని నీకు 100 సార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవా? ఇలా మొండిగా ఉంటే ఎలా చెప్పు? పిల్లలు చూసుకుంటారులే, వాళ్ళని వెళ్ళని. కాఫీ తాగుతున్నాను కదండి, 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. అమ్మా, ఇలాంటి సమయంలో కాఫీలు కాదు, కషాయం తాగాలి. ఇంతలోనే వాగ్దేవి పరిస్థితి నీకెలా తెలిసిందమ్మా? ఎందుకు తెలియదు బాబుగారు? మా అమ్మగారిని నిత్యం కనిపెట్టుకుని ఉండడమే కదా నా పని. అమ్మా, అది పక్కన పెట్టేసి ఇదిగో ఇది తాగండి. అయ్యో నో వాణి, ఇప్పుడే కాఫీ తాగుతున్నాను. మళ్ళీ కషాయం అంటే ఇబ్బంది అవుతుంది. మీరు ఈ కషాయం తాగుతూ ఉండండి, నేను నా పని చేసుకుంటాను. ఏం చేస్తావు? మీరు అనుమతిస్తే నాకు తెలిసిన వైద్యం చేస్తానమ్మా. వైద్యమా? అంటే ఏం చేస్తావు? వాణి, నీ చేతుల్లో ఏం మ్యాజిక్ ఉందో ఏమో గాని ఇంత తలనొప్పి కూడా ఇలా తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. మరి ఈ వైద్యానికి నీ కోడలికి ఎంత ఫీజు ఇస్తావో? ఫీజా? ఎప్పుడు? ఎందుకండి? ఎప్పుడే ఇస్తాను. ఇదిగో, ఇదెలా ఉంది? బాగుందా? బాగుందమ్మా. మరి ఇది బాగుందమ్మా, బాగుంది. ఇది ఇది కూడా బాగుందమ్మా. అవునా? సరే అయితే ఇది నీకు నచ్చింది కదా, నీకోసమే. అమ్మా, నాకెందుకమ్మా? అదెంత ఖరీదు ఉంటుందో ఏమో. ఏం లేదు, జస్ట్ 8 lakhs. అమ్మో, అంత ఖరీదా? దాని సంగతి నీకెందుకు? ఓకే, మాట్లాడుకో. బుక్ అయిపోయింది. మ్యామ్, మీరు అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారని తెలుసుంటే ఆ ట్రీట్మెంట్ ఏదో నేను తేజ అన్నయ్య ఇద్దరు కలిసి చేసేవాళ్ళం కదా మేడం. రే, నీకు గిఫ్ట్ కావాలి అంటే ఇలాంటి పనెందుకు? జస్ట్ అడగడమే ఆలస్యం. అయినా ఇది నా కోడలికి స్పెషల్గా
నేనిస్తున్న గిఫ్ట్. నీకు దీనికి సంబంధమే లేదు. ఓకే 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 మ్యామ్. ఓకే మ్యామ్. 2 minutes తేజ, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. వాగ్దేవి నీ మీద పెంచుకున్న ఈ ప్రేమ అభిమానమే ఈ సమస్యలన్నిటికీ సమాధానమై నీ భయాన్ని దూరం చేస్తుందమ్మా. నేను కోరుకునేది కూడా అదే మామయ్య. నవ్యమ్మ, ఏదైనా పళ్ళ రసం తీసుకురానా? అయ్యో, నవ్యమ్మ 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 నవ్యమ్మ, ఏమైందమ్మా? ఫోటోలు. ఏం ఫోటోలమ్మా? సరసు, ఫోటోలు. నవ్యమ్మ, లేమ్మా, లేవండి లేవండి. ఆ ఫోటోలు నావి కాదు సరసు. ఎవరో మొహం మార్చి మార్ఫింగ్ చేశారు. ఎవరు పంపారమ్మా? ఏమో తెలియదు సరసు. అదేదో కొత్త నెంబరు. ఎందులోనో ఆ నంబర్ పెడితే పేరు తెలుస్తుంది కదమ్మా. ఒకసారి చూడొచ్చు కదా. నుంచి కాల్ వస్తుంది సరసు. మాట్లాడమ్మా, మాట్లాడు. నాకు భయంగా ఉంది సరసు. లేదు నవ్వమ్మ, కాదు నవ్వమ్మ, మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, కాదు. ఇలా ఇవ్వండమ్మా, నేను మాట్లాడతాను. హలో. హాయ్ నవ్య, ఫోటోలు చూసావా? రే, ఎవడ్రా నువ్వు? నువ్వెవరు? అక్కడ నవ్య లేదా? అసలు నువ్వు మనిషివేనరా? ఆడదానిలో అమ్మతనం చూసే సంస్కృతి రమ్మంది. అలాంటిది ఒక అమ్మాయిని ఏడిపించి ఇలా నవ్వుకుంటున్నావా? నువ్వే మగాడివిరా? నేనే ఏడిపించాను. నా దగ్గర ఉన్న ఫోటోల్లో ముఖం నవ్యలా ఉంటే అవునో కాదో చెక్ చేసుకోవడానికి పంపాను. నువ్వే మార్పింగ్ చేశావు. ఓ నవ్య, నువ్వు అక్కడే ఉన్నావా? మార్ఫింగో మ్యాపింగో ఏదైనా కానీ ఎవరైనా ఆ మొహం చూస్తే నిన్ను గుర్తుపడతారు కదా. ది గ్రేట్ వాగ్దేవి కూతురని అంటారు కదా, అది చాలు నాకు. ఏంట్రా చాలు? అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? చెప్పరా. ఎవరు ఏంటి అన్న ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం చెప్పరు, కానీ ఎందుకంటే మాత్రం 1 వర్డ్ ఆన్సర్. డబ్బు కోసం. ఈ రోజు ఈవినింగ్ లోపల నాకు 2 కోట్లు ఇస్తే ఈ ఫోటోలు డిలీట్ చేస్తాను.
2 కోట్ల రే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఈ ఫోటోలు మా నవ్యమ్మవే కావంటే మేం డబ్బులు ఎందుకు ఇస్తాంరా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. డబ్బు అవసరమైతే కష్టపడి పని చేసుకుని సంపాదించుకోరా వెదవా. అంతేగాని ఇలా బెదిరించో భయపెట్టో మోసం చేసో కాదు. మీరు డబ్బు ఇవ్వకపోతే మీ నెంబర్కి పంపిన ఫోటోలు సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేస్తాను. అప్పుడు ఈ టాపిక్ ట్రెండింగ్ అయి న్యూస్ వైరల్ అవుతుంది. అసలే వాగ్దేవి గారికి పరువు అంటే ప్రాణం అని విన్నాను. నిజమా అబద్ధమా అని తేల్చుకునే లోపే జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. హలో 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 నవ్యమ్మ 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 ఏడుపు నవ్యమ్మ. ఏడుపు నవ్యమ్మ. నువ్వేడుకమ్మా, మేమంతా ఉన్నాం కదమ్మా. నీకేం కాదు. అసలు నువ్వు ఒట్టు మనుషులు కూడా కాదు. ఇలా బాధపడుతుంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదమ్మా. అమ్మా ఏడుకు అమ్మా. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు సరసు. ఈ న్యూస్ టీవీలో వస్తే మేడం తట్టుకోలేరు. అయ్యో మన కుటుంబం పరువేమవుతుంది. నవ్యమ్మ, ఆ ఫోటోలు నావి కాదని తెలిసినా పోయే పరువు కోసం మేడం ఎక్కువ ఆలోచిస్తారు. ఏడుకమ్మా, అలా ఏం అవ్వదమ్మా. నవ్యమ్మ అలా ఏం కాదమ్మా. నవ్యమ్మ ఏడుకన్నమ్మా. నవ్యమ్మ లేమ్మా. లేవండమ్మా, లేవండి, కూర్చోండి. నవ్యమ్మ మీరేం కంగారు పడకండమ్మా, ఊరుకోండమ్మా. ఇదంతా ఎవరో తెలిసిన వాళ్లే చేసిన పని అనిపిస్తుందమ్మా. డబ్బు కోసమో వేరే కారణమో ఏదో ఉందనిపిస్తుంది. ప్రీతి, ప్రీతి నిజం చెప్పు. ఇదంతా చేస్తుంది నువ్వే కదా? చెప్పు. అయ్యో నవ్య లేదు, నేను కాదు. నిజంగా నాకేం తెలీదు, ప్రామిస్. నవ్యమ్మ, ఏ ప్రీతి, నీ కోపం నా మీద కదా? మా నవ్యమ్మ నేర్పించుకో, నిజం చెప్పు. అయ్యో సరసు, గతంలో నేను తప్పులు చేశాను, ఒప్పుకుంటాను. కానీ అదంతా అయిపోయింది. ఇప్పుడు మారిపోయానని అందరి కాళ్ళు పట్టుకుని మరి చెప్పాను కదా. అయినా మీరు నమ్మకపోతే ఎలా? దేవుడి మీద ఒట్టు సరసు. కావాలంటే ఇదిగో, నేను ఎంతగానో ప్రేమించే వాగ్దేవి ఆంటీ మీద కూడా ఒట్టు. నిజంగా నిజంగా ఈ ఫొటోస్ గురించి నాకేం తెలీదు సరసు. నన్ను నమ్మండి, నేను మారిపోయాను. అయ్యో సరే సార్. నవ్యమ్మ, 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 నవ్యమ్మ ఏడు. మరి ఇంకెవరు చేస్తుంటారు ఈ పని? సరసు, నాకు చాలా భయంగా ఉంది సరసు. 5 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఎలా తీసుకురావాలి, ఎవరిని అడగాలి? నవ్యమ్మ, నవ్యమ్మ ఏదో ఒకటి చేద్దాం, భయపడకుండా. నవ్యమ్మ, నవ్యమ్మ ఏడకండి, మేమంతా ఉన్నాం కదా. నవ్యమ్మ ఏడకండి. నవ్య బాధపడుకు నవ్య, ఏం కాదు నవ్య, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు.
లిసన్, ఈ అకాడమిక్ ఇయర్లో అటెండెన్స్ కన్నా స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్ అర్థం అవడం అనేదే ముఖ్యం. మన టీచింగ్ స్టాఫ్ని కూడా దానికి తగ్గట్టే ట్రైన్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. మేడం, ఆల్రెడీ వాళ్ళతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాను మేడం. మేడం, ఆల్రెడీ వాళ్ళతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాను మేడం. వాళ్ళంతా ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఓ గుడ్ గుడ్ రాహుల్. యా.